అధికారంలో ఉంటేనే సంక్షేమ పథకాలు అమలు చేయగలం. పవర్లో లేకపోతే డబ్బులు ఎక్కడి నుంచి తేవాలి? తెలంగాణ సీఎం కేసీఆర్ బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు ఇవి. అంటే సర్కార్ సొమ్ముతో ఓట్లు వేట కొనసాగించడం తప్పేమీ కాదని చెప్పేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలు దళిత బంధు పథకాన్ని వాడుకుంటామని స్వయంగా వెల్లడించారు. హుజూరాబాద్ పైలట్ ప్రాజెక్టుగా పథకం అమలవుతోందని కూడా అంటున్నారు. అయితే యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలంలోని తన దత్తత గ్రామమైన వాసాలమర్రి నుంచి అమలు చేయడం మొదలుపెట్టేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. అంతవరకు బాగానే ఉన్న హుజూరాబాద్ బైపోల్స్ నోటిఫికేషన్పై రకరకాల ప్రచారాలు మొదలయ్యాయి. ఇవాళ రేపు నోటిఫికేషన్ అంటున్నారు. నిజంగా అదే జరిగితే అక్కడ పైలట్ ప్రాజెక్ట్ పరిస్థితి ఏంటి? దళిత బంధు పథకం కింద ఉప ఎన్నికలు జరగనున్న ఒక్క హుజూరాబాద్ నియోజకవర్గంలోని 2,000 కోట్లు ఖర్చు పెడతామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రకటించడం రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది. సాధారణంగా ఎన్నికల సమయంలో అధికార విపక్షాలు ఓటర్లకు నగదు పంపిణీ చేస్తే పోలీసులు పట్టుకుని కేసులు నమోదు చేస్తారు. అయితే హుజూరాబాద్ ఉప ఎన్నిక విషయంలో స్కెడ్యూల్ వెలువడక ముందే ఏకంగా ప్రభుత్వం అక్కడ ఓటర్లను సూటిగా ప్రభావితం చేయడానికి అన్నట్లు ఆ సెగ్మెంట్ను దళిత బంధు పైలట్ ప్రాజెక్టుగా ప్రకటించడం వివాదాస్పదంగా మారింది. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి దళిత సాధికారత పేరుతో ఒక పథకాన్ని తాజా వార్షిక బడ్జెట్లో ప్రతిపాదించింది. ఈ పథకం అమలు కోసం 1,000 కోట్ల రూపాయల నిధులను కూడా కేటాయించింది. అనుకోకుండా హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు అనివార్యం కావడంతో ఈ పథకం స్వరూప స్వభావాలు ఒక్కసారిగా మారిపోయాయి. తొలి విడతలో ఈ పథకం కింద ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 100 మంది వంతున ఎంపిక చేసి ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించారు. మొదటి ఏడాది రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు కలిపి ఈ పథకం అమలు కోసం 1,190 కోట్లు ఖర్చు పెడతామని ప్రకటించారు. అంతవరకు బాగానే ఉన్న ఈటెల రాజేందర్కు చెక్ పెట్టడానికి కొత్త స్కెచ్ గీసేశారు. ఓవర్ నైట్ హుజూరాబాద్ పైలట్ ప్రాజెక్టును తెర మీదకు తెచ్చారు. అక్కడ పథకం అమలు కోసం అదనంగా 1,500 నుంచి 2,000 కోట్లు ఖర్చు చేస్తామని సీఎం స్వయంగా వెల్లడించారు. దీంతో దళిత బంధు పథకం అమలుకు రాష్ట్ర వ్యాప్తంగా వెచ్చిస్తామని చెప్పిన బడ్జెట్ కంటే ఎక్కువ నిధులను ఒక్క హుజూరాబాద్ నియోజకవర్గంలోనే ఖర్చు చేస్తారని స్పష్టమైంది. అయితే దళితుల సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిన దళిత బంధు పథకాన్ని యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలంలోని తన దత్తత గ్రామమైన వాసాలమర్రి నుంచి అమలు చేయడం ప్రారంభించారు ముఖ్యమంత్రి కేసీఆర్. గ్రామంలో ఉన్న 76 దళిత కుటుంబాలకు ఇంటికి 10 లక్షల చొప్పున వారి ఖాతాల్లో 7.6 కోట్లు జమ చేయడానికి జీవో కూడా జారీ అయింది. దాంతో వాసాలమర్రి దళిత కుటుంబాల్లో సహజంగానే ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తూ కేసీఆర్ చిత్రపటాలకి పాలాభిషేకాలు మొదలైపోయాయి. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. వాస్తవానికి హుజూరాబాద్ నియోజకవర్గం పైలట్ ప్రాజెక్టుగా దళిత బంధు అమలవుతుందని ప్రకటించారు కేసీఆర్. ఆ సెగ్మెంట్లో దళిత కుటుంబాలన్నింటికీ ప్రభుత్వం ఇస్తామన్న సొమ్ము అందితే అది బైపోల్స్లో నిజంగా సర్కార్కి ఎంతో ప్లస్ అయ్యుండేదేమో. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. హుజూరాబాద్ ఉప ఎన్నిక స్కెడ్యూల్ ఏ క్షణమైనా వచ్చే అవకాశం ఉందంటున్నారు. వచ్చే నెలలో ఉప ఎన్నిక జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ దిశగా పార్టీలకు ఇప్పటికే సంకేతాలు అందినట్టు తెలుస్తోంది. 2-3 రోజుల్లో ఉప ఎన్నిక స్కెడ్యూల్ విడుదలకు ఈసీ ఏర్పాట్లు చేస్తోందట. ఇప్పుడే ఉప ఎన్నికకు సిద్ధంగా లేమని సిఈసికి కేసీఆర్ సర్కారు లేఖ రాసింది. అయితే దేశవ్యాప్తంగా ఉప ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే నెలలో 103 ఎమ్మెల్యే స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించే యోచనలో ఈసీ ఉంది. ఏదేమైనా కేంద్రం నుంచి సంకేతాలు రావడంతో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అలర్ట్ అవుతున్నాయి.
పాడి కౌశిక్ రెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి చేరికలను సీఎం కేసీఆర్ స్వయంగా హాజరవడం, కౌశిక్ రెడ్డిని 3 రోజుల క్రితం గవర్నర్ కోటాలో శాసన మండలికి నామినేట్ చేయడం వంటి పరిణామాలు వేగంగా చోటు చేసుకున్నాయి. మంత్రి హరీష్ రావు హుజురాబాద్లో పార్టీ సమన్వయంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. మరో మంత్రి గంగుల కమలాకర్, ఇతర ఎమ్మెల్యేలు హుజురాబాద్లోనే మకాం వేశారు. దీనికంతటికీ ఉప ఎన్నిక స్కెడ్యూల్పై సంకేతాలు రావడమే కారణమని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. పాదయాత్రలో అస్వస్థతకు గురైన మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కూడా శస్త్రచికిత్స తర్వాత అపోలో నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయన కోలుకునేందుకు 15 రోజులు పడుతుందని సన్నిహితులు అంటున్నా వెంటనే పాదయాత్ర ప్రారంభిస్తానన్నారు ఈటెల. దీంతో ఈటెల హుటాహుటిన నియోజకవర్గానికి వెళ్లడం వెనుక ఉప ఎన్నిక స్కెడ్యూల్ వార్తలే కారణమని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమై హుజురాబాద్ ఉప ఎన్నికపై చర్చించింది. వాస్తవానికి ఈ నెల 16న సీఎం కేసీఆర్ హుజురాబాద్లో దళిత బంధు పథకం ప్రారంభిస్తారని తొలుత ప్రకటించారు. నిజంగా స్కెడ్యూల్ విడుదలైతే హుజురాబాద్ పైలట్ ప్రాజెక్టుకి బ్రేకులు పడినట్లే. అదే జరిగితే పరిస్థితి ఏంటన్న చర్చ టీఆర్ఎస్ వర్గాల్లో జరుగుతోంది. ఇప్పటికే ఈటెలతో సహా విపక్ష నేతలందరూ హుజురాబాద్లో దళిత బంధు అమలు, ఎన్నికల స్టంట్ అంటూ విరుచుకుపడుతున్నారు. అందుకే దాన్ని తిప్పికొట్టడానికి టీఆర్ఎస్ దళిత బంధు ప్రారంభానికి ముహూర్తం కూడా ఖరారు చేసింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వస్తే టీఆర్ఎస్ డిఫెన్స్లో పడినట్లే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. బొత్స సత్యనారాయణ ఒకప్పుడు ఉత్తరాంధ్ర రాజకీయాలను శాసించిన నేత. ఒకానొక సమయంలో ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారన్న ప్రచారం కూడా జరిగింది. కాంగ్రెస్లో ఉన్నప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఆ రేంజ్లో చక్రం తిప్పిన ఆయన ఇప్పుడు విజయనగరం జిల్లాలో కూడా యాక్టివ్గా లేరన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. జగన్ కేబినెట్లో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న బొత్స ఎందుకో అల్లిగారన్న టాక్ గట్టిగానే వినిపిస్తోంది. అసలు అంత సీనియర్ నేతకి ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆయన్ని వైసీపీలో కావాలని ఎవరైనా టార్గెట్ చేస్తున్నారా? బొత్స సత్యనారాయణ రాష్ట్ర విభజనకు ముందు ఉత్తరాంధ్ర రాజకీయాలను శాసించిన నేత ఆయన. ఒకానొక సమయంలో రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారన్న ప్రచారం కూడా జరిగింది. అప్పట్లో ఆయన ఫ్యామిలీ నుంచే 3-4 ప్రజాప్రతినిధులుగా ఉండేవారంటే బొత్స హవా ఎలా నడిచిందో అర్థం చేసుకోవచ్చు. అయితే రాష్ట్ర విభజన ఎఫెక్ట్తో ఆయన పొలిటికల్ సినేరియా మారిపోయింది. కాంగ్రెస్ను విడిన బొత్స వైసీపీ తీర్థం పుచ్చుకోవలసి వచ్చింది. దివంగత సీఎం వైఎస్తో కలిసి పనిచేసిన సీనియర్ నేత జగన్ పంచకు చేరాల్సి వచ్చింది. అయితే ఆయన సీనియారిటీకి పట్టం కడుతూ రాష్ట్ర మున్సిపల్ శాఖ బాధ్యతలు కట్టబెట్టారు వైసీపీ అధినేత. అంత కీలక పోస్టులో ఉన్నప్పటికీ బొత్స ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కూడా అంత యాక్టివ్గా లేరన్న టాక్ వినిపిస్తోంది. ఉత్తరాంధ్ర వైసీపీ బాధ్యతలు ప్రస్తుతం జగన్ సన్నిహితుడు ఎంపీ విజయసాయిరెడ్డి నిర్వహిస్తున్నారు. ఉత్తరాంధ్రపై తన పట్టు పెంచుకోవడానికి విజయసాయి చేయని ప్రయత్నమంటూ లేదని చెప్పాలి. ఆ క్రమంలో ఒకప్పుడు ఉత్తరాంధ్ర రాజకీయాలను శాసించిన బొత్స చేసేదేమీ లేక లోలోన రగిలిపోతున్నారని సన్నిహితులు చెవులు కొరుక్కుంటున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాంధ్ర రాజకీయాలను తన గుప్పెట్లో పెట్టుకుని ఆడించిన బొత్స సత్యనారాయణ ఇప్పుడు కనీసం విజయనగరం జిల్లాలో కూడా తన ప్రభావం చూపించలేకపోతున్నారంట. అలాగే మున్సిపల్ శాఖ మంత్రిగా కూడా బొత్స పెద్దగా ప్రభావం చూపించడం లేదనే వాదన ఉంది.
దీంతో రానున్న మంత్రివర్గ విస్తరణలో బొత్సాను తప్పిస్తారనే ఊహాగానాలు మొదలయ్యాయి. పైగా ఆయన చెప్పిన పనులు కూడా పెద్దగా జరగడం లేదనే చర్చ కూడా రాజకీయాల్లో నడుస్తోంది. అసలే రాష్ట్రంలోనే సీనియర్ నాయకుణ్ణి, అందున పీసీసీ అధ్యక్షుడిగా వ్యవహరించిన తాను ఒక ప్రాంతీయ పార్టీలో ఇలా తనకన్నా జూనియర్ల పెత్తనంలో ఇమడడం తనకి ఇబ్బందిగా ఉంటుందని సన్నిహితుల వద్ద వాపోతున్నారట సత్యనారాయణ. ఎలాగూ పార్టీలో పెద్దగా ప్రాధాన్యత లేదు, ఇక ఉన్న మంత్రి పదవి కూడా ఊడిపోతే తనని అస్సలు పట్టించుకునేవారే ఉండరని సన్నిహితులతో అంటున్నారట. గతంలో తాను పెత్తనం చెలాయించిన విజయనగరం మున్సిపల్ ఎన్నికల్లో తన వారికి కనీసం కౌన్సిలర్లుగా కూడా టికెట్టు ఇప్పించుకోలేకపోవడం కూడా బొత్స అలకకు కారణమంటున్నారు. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారాలపై బొత్స కనీసం స్పందించలేదు అనే వాదన కూడా లేకపోలేదు. బహుశా ఇప్పుడు తాను ఉన్న పరిస్థితుల్లో కేంద్ర పెద్దలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న అశోక్ గజపతిరాజుతో వైరం అంత మంచిది కాదనే భావనతోని ఆయన మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారాలపై మౌనం వహించారన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. దానికి తగ్గట్టే వైసీపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆయనకు పుండు మీద కారం చల్లినట్లు అవుతున్నాయంట. ప్రస్తుతం అమర్ రాజా బ్యాటరీస్ వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది. దానిపై మంత్రిగా బొత్స మాట్లాడుతూ లాభాపేక్షతోని ఆ పరిశ్రమ రాష్ట్రం దాటి వెళుతోందని వ్యాఖ్యానించారు. ఆ కంపెనీ వల్ల కాలుష్యం ఎక్కువ మొత్తంలో విడుదలవుతోందని, అందుకే నోటీసులు ఇచ్చామని పేర్కొన్నారు. అమర్ రాజా ఫ్యాక్టరీపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఒత్తిడి లేదన్నారు. వాళ్లు వెళ్లిపోవాలని తాము కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. అయితే బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్టేట్మెంట్ ఇచ్చారు. అమర్ రాజా ఫ్యాక్టరీని మేమే పంపిస్తున్నాం, ఆ సంస్థ వెళ్లిపోవడం కాదు, ప్రభుత్వమే ఇక్కడి నుంచి వెళ్లిపోండి అంటోందని సజ్జల రామకృష్ణారెడ్డి ఓపెన్గా ప్రకటించారు. దాంతో బొత్స తెగ ఇదైపోతున్నారంట. మంత్రిగా తన మాటకు ఇక విలువేముందని ఫీల్ అయిపోతున్నారంట. ఏదేమైనా వైసీపీలో ముందు నుంచి తన సీనియారిటీకి తగిన గౌరవం లభించడం లేదన్న భావనలో ఉన్నారంట బొత్స. అందుకే ఆయన ఇటీవల కేంద్రంలోని బీజేపీ పెద్దలతో టచ్లోకి వెళ్లారనేది విశ్వసనీయ సమాచారం. ఒకవేళ తన మంత్రి పదవి ఊడినా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరితే రాష్ట్ర రాజకీయాలలో పూర్వ వైభవం పొందవచ్చని సత్తిబాబు ఆలోచన అంటున్నారు. జాతీయ పార్టీ తరపున రాష్ట్రంలో చక్రం తిప్పిన బొత్స ఓ ప్రాంతీయ పార్టీ జూనియర్ నాయకుడి కింద ఇలా ఎంతకాలం పనిచేయాలని, బీజేపీలో చేరడం ద్వారా అన్నీ కలిసొస్తే రానున్న ఎన్నికల్లో ఆ పార్టీ నుండి ముఖ్యమంత్రి అభ్యర్థిగా అవకాశం పొందొచ్చనేది బొత్స ఆలోచనగా సన్నిహితులు చెప్తున్నారు. మరి బొత్సకి నిజంగానే వైసీపీలో గౌరవం తగ్గిందా? ఆయన పొలిటికల్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో చూడాలి. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలంటారు. అయితే అలాంటి అతి తెలివితేటలు ఎన్ని ఉపయోగించినా బుగ్గన సార్కి వర్కౌట్ కావడం లేదట. ఏపీ ఆర్థిక కష్టాలు టెంపరీగా గొత్తెక్కించడానికి, కొత్తగా 50,000 కోట్లు అప్పు పుట్టించడానికి కొత్తగా స్కెచ్ గీస్తే బ్యాంకులు తూచని ముఖం చాటేస్తున్నాయట. అలా మీ సర్కార్కి అప్పులు ఇవ్వలేమని బ్యాంకులు అడ్డం తిరగడంతో మంది మగాదుల్ని వెంటేసుకుని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మళ్లీ హస్తిని బాట పట్టారట. బుగ్గన ఢిల్లీ టూర్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో కానీ కొత్త అప్పులు పుట్టకపోతే రాష్ట్రం పరిస్థితి ఏంటన్న ఆందోళన వ్యక్తమవుతుంది.
ఆంధ్రప్రదేశ్లో జగన్ సర్కారు పఠిస్తున్న మంత్రం సంక్షేమం. నిజమే, సంక్షేమ పథకాలు ఖచ్చితంగా అమలు చేయాల్సిందే. అయితే రాష్ట్రంలో జరుగుతున్న తంతు వేరు. కేవలం రాజకీయ లబ్ధి, వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకునేందుకు రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెట్టి మరీ అప్పులు తెస్తున్నారు. సొంతంగా ఆదాయాన్ని పెంచుకునే మార్గాల్ని, సంపద సృష్టించడాన్ని పూర్తిగా విస్మరిస్తున్నారు. దానికి సంబంధించి ఇటీవలే చిదంబర రహస్యం బయటపడింది. పథకాల కోసమే అప్పులు తెస్తున్నాం, జనం తాగే మద్యంపై అదనపు పన్ను విధించి ఆ అప్పులు తీరుస్తామని సర్కారు సామాన్యులకు సైతం అర్థమయ్యేలా చెప్పింది. ఆ క్రమంలో ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసింది. దీని ద్వారా 25,000 కోట్ల అప్పుల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టి చాలా వరకు సక్సెస్ అయ్యింది. ఆ అప్పులతోనే అమ్మఒడి, ఆసరా, చేయూత వంటి వ్యక్తిగత ఆర్థిక లబ్ధి చేకూర్చే పథకాలను అమలు చేయాలని చూసింది. ఇక మద్యంపై అదనపు పన్ను విధించి చేసిన అప్పు తీర్చుతామని చెబుతోంది. అంటే ఒకవైపు సంక్షేమం పేరిట డబ్బులు ఇచ్చినట్టే ఇచ్చి, మరోవైపు మద్యం రూపంలో జనం నుంచి అంతకు మించి లాగేసుకుంటోందన్నమాట. అలా రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్ తరహాలోని మరో 2 కార్పొరేషన్లను ఏర్పాటు చేసి బ్యాంకుల నుంచి ఇంకో 50,000 కోట్లు అప్పు తేవడానికి ప్రభుత్వ రంగం సిద్ధం చేసింది. వచ్చే క్యాబినెట్లో ఈ 2 కార్పొరేషన్లను ఆమోదించాలని అనుకున్నారు. అవసరమైన పత్రాలు సిద్ధం చేశారు. ఇంతలో మీ ప్రభుత్వానికి అప్పులు ఇవ్వలేమంటూ బ్యాంకర్లు అడ్డం తిరగడంతో కథ మొదటికొచ్చింది. కొత్త అప్పులకు కేంద్రం అనుమతించినా ఇవ్వకపోయినా కార్పొరేషన్ల మార్గం ద్వారా బ్యాంకుల నుంచి 50,000 కోట్ల అప్పులు తెచ్చి వాడేద్దామనుకుంది సర్కారు. అయితే రాష్ట్ర ఆర్థిక దుస్థితి, రాజ్యాంగానికి విరుద్ధంగా ఏర్పాటు చేసిన రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్పై కేంద్రం అభ్యంతరాలు వెలుగులోకి రావడంతో బ్యాంకులు అప్పులివ్వడానికి ససేమిరా అన్నారు. సీన్ రివర్స్ అవడంతో మళ్లీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆ శాఖ ముఖ్య అధికారులు అప్పుల కోసం మళ్లీ ఢిల్లీ యాత్ర చేపట్టారు. అప్పులు ఆగిపోయిన మరుక్షణం రాష్ట్రం దివాలా తీస్తుంది కాబట్టి బుగ్గన తన బ్యాచ్తో ఢిల్లీలో ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కొత్త అప్పులకు అనుమతి రాకపోగా రాజ్యాంగ విరుద్ధంగా ఎస్డిసి నుంచి తెచ్చిన అప్పులకు సమాధానం చెప్పండంటూ కేంద్రం ఘాటుగా స్పందించింది. బ్యాంకులు దారికి రావని అర్థమైన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఢిల్లీనే నమ్ముకుని అప్పుల కోసం అక్కడే ప్రయత్నాలు చేస్తోందట. అప్పుల కోసం తప్పుల మీద తప్పులు చేసేయడం, వాటిపై సమాధానాలు చెప్పలేక తిప్పలు పడిపోవడం పరిపాటిగా మారిన ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఇచ్చిన షాక్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఇంకా కోలుకోలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బిఎం నిబంధనలను ఉల్లంఘించి ఇబ్బడి ముబ్బడిగా చేస్తున్న అప్పులపై కేంద్ర ప్రభుత్వానికి బుగ్గన వివరణ ఇచ్చినట్లు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం తన పరిధికి మించి నిబంధనలను సైతం తుంగలో తొక్కి కనీసం కేంద్రానికి కూడా తెలపకుండా చేస్తున్న అప్పుల తీరును ఆక్షేపిస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శికి కేంద్రం లేఖ రాసిన విషయం తెలిసిందే. బుగ్గన వివరణ ఇచ్చుకుంటున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి సంస్థ పేరుతో ఇబ్బడి ముబ్బడిగా అప్పులు తేవడంపై మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్ర అభ్యంతరం చెప్పినట్లు తెలిసింది. మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయాన్ని గ్యారంటీగా చూపించి రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన అప్పులపై
కేంద్ర ఆర్థిక శాఖ తీవ్ర అభ్యంతరం చెప్పిందట. ఈ అంశాలన్నీ క్రోడీకరిస్తూ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖపై బుగ్గన అంశాల వారీగా నిర్మలా సీతారామన్కు వివరణ ఇచ్చినట్టు తెలిసింది. రాష్ట్రంలో దిగజారుతున్న ఆర్థిక పరిస్థితులు, నిర్ణీత సమయంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలివ్వలేని దుస్థితి వారి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. ఎఫ్ఆర్బిఎం, ఆర్బీఐ నిబంధనలను కూడా గాలికి వదిలేయడాన్ని ఆర్థిక క్రమశిక్షణారాహిత్యంగా పరిగణించాల్సి వస్తుందని నిర్మల స్పష్టం చేసినట్టు తెలిసింది. అప్పులు తగ్గించుకుని సంపద సృష్టిస్తూ ఆదాయం పెంచుకుంటే ఇలాంటి దుస్థితి తలెత్తదని అక్కడే ఉన్న కేంద్ర ఆర్థిక శాఖ అధికారులు మంత్రి బుగ్గనకు సూచించినట్లు చెబుతున్నారు. మరి ఏపీ సర్కారు ఆదాయం పెంచుకోవడంపై దృష్టి పెడుతుందో లేకపోతే అప్పుల కోసం ఇంకేమైనా కొత్త దారులు వెతుక్కుంటుందో చూడాలి.